ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి చట్టబద్ధత కల్పించాలంటూ ఏపీ ప్రభుత్వం ఒక తీర్మానం చేయడం, ఆ తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా పార్లమెంటులో చాలా వాడివేడి చర్చ జరిగింది. కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి. అదే సమయంలో వైఎస్ జగన్ తనదైన శైలిలో ప్రవేశపెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించినటువంటి అంశాలు, ముఖ్యంగా దేశ చరిత్రలోనే అమరావతి అతిపెద్ద స్కామ్గా ఆయన అభివర్ణిస్తూ లెక్కల గణాంకాలు వివరించినటువంటి పరిస్థితి. అదే సమయంలో మావి గన్ పేరిట ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. సో ఈ అంశాలన్నిటిపై మనతో మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పుణ్యశీల గారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఎలా చూడాలి నిన్న వైఎస్ జగన్ ప్రెస్ మీటు? ముఖ్యంగా అమరావతిని దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్గా ఆయన అభివర్ణిస్తూ లెక్కలన్నీ వివరించారు. స్క్వేర్ ఫీట్కు 4,500 రూపాయలు మించని చోట ఏకంగా 14,765 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అంటూ చాలా క్లియర్గా ఆయన వివరాలతో సహా సమర్పించినటువంటి పరిస్థితి. అమరావతి ప్రజల రాజధాని కాదు, స్కామ్ల రాజధాని అంటూ మాట్లాడారు. కేవలం వాస్తవాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చెప్పడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తారు సార్. అది నిన్న కూడా ప్రెస్ మీట్ ద్వారా రుజువైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి లాగా అబద్ధాలు ఉన్నవి లేనివి లేకపోతే గనక పైనుంచి దిగొచ్చేసేస్తుంది రాజమౌళి గారి బాహుబలి సెట్టు ఈ రకంగా ఆయన గాలిలో పీక మేడల్ టైపులో గాలి మాటలైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు. రెండోది, ఆయన అమరావతిని స్కామ్ గా చూపించారు అంటే ఎక్కడ స్కామ్ కాదో మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి రాజధాని అంటూ పోస్కోలు కబుర్లు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆనాడు గెజిట్ అనేటటువంటి టాపిక్ నే తీసుకురాకుండా మొదట నూజివీడు, తుళ్ళూరు ఆ ప్రాంతం అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ విజయవాడ, గుంటూరు మధ్యలో మరి తాడేపల్లి ప్రాంతాల్లో అని చెప్పని మరి అక్కడ రైతుల దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవటం అనేది జరిగింది. అప్పుడు 33,000 ఎకరాలు కావచ్చు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 21,000 సంథింగ్ ఎకరాలు కావచ్చు. మొత్తం టోటల్లీ 54,000 ఎకరాల మీద ఇప్పటి వరకు అమరావతిని 2 సార్లు శంకుస్థాపన చేసి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు దాన్ని పెద్ద చెప్పాను కదా సార్, బాహుబలి సెట్ లాగా రాజమౌళి గారి ఒక క్రియేషన్ లాగా మరి ఢిల్లీ వారికి చూపిస్తూ, మరి బ్యాంకులకు చూపిస్తూ, మరి ఇప్పటి వరకు కూడా లిటరల్లీ 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి అసలు అక్కడ ఆయన పురోగతి సాధించినటువంటి ఒక్క పనిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చూపించాలి. అమరావతి అనే ఒక పదం పట్టుకుని నిజంగా మహానగరంలో మాయగాడులాగా ఎక్కడికి వెళ్ళినా అదే గోల. తెల్లారు లేస్తే డబ్బులు లేవంటాడు. మరి రాష్ట్రంలో తను ఇచ్చేటటువంటి స్కీములకి సైతం నేను అప్పులు తీసుకొస్తున్న వాటిల్లోంచి చేయాల్సి వస్తుంది అంటాడు. మరి ఇప్పుడు చూస్తేనేమో మరి అసలు ఒకప్పుడు సెల్ఫ్ సస్టైనబిలిటీ మొన్నటి వరకు కూడా సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉన్నటువంటి రాజధాని అసలు ఉన్న దానిలోనే కట్టేయటం కాకుండా నవనగరాలు నిర్మించేయటమే కాకుండా మరి ఖచ్చితంగా మిగిలినటువంటి ఎకరాలతో అమ్మేసేసి అప్పు కూడా తీర్చేస్తాం. అసలు ఆంధ్ర రాష్ట్రం మీద అసలు అప్పు భారం అనేది లేకుండా, ప్రజలకి ఎట్లాంటి భారాన్ని ప్రజల మీద వెయ్యకుండా మేము ఈ అమరావతిని అత్యద్భుతంగా దేవతల రాజధానిగా క్రియేట్ చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవికతలకి పొంతన ఖచ్చితంగా ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు సార్. ఇప్పటి వరకు మీరు చూస్తే ఖచ్చితంగా నీళ్ళెత్తి పోసుకోవటం, ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇది వాస్తవంతో కూడినటువంటి విషయం. నీళ్ళెత్తి పోసుకోవటం, పంపు సెట్లు బిగించుకోవటం, లేకపోతే గనక ఎండాకాలం వచ్చిందంటే చెట్లు నరికించుకోవటం, ఇవి తప్ప అసలు అక్కడ ఏం జరుగుతోంది? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు తప్ప. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కడుతున్నటువంటి 2-3 బిల్డింగుల్ని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆ 2-3 బిల్డింగులకి మరి స్క్వేర్ ఫీట్ మరి ఢిల్లీలో కూడా మరి పార్లమెంట్ లో మరి మిథున్ రెడ్డి గారు సైతం మరి అమరావతి పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని లూటీ చేస్తున్నారు సభాపతి గారు అని చెప్పని ఆయన చాలా వివరంగా చెప్పడం జరిగింది. అదే మాట జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మరి ఎప్పటి నుంచో చెప్పుకుంటూ రావటం కూడా జరుగుతా ఉంది. ఎక్కడ 4,500 ఎంత లగ్జూరియస్ గా
స్క్వేర్ ఫీటు మనం కట్టాలని చూసినా మరి 4,500కి మించి ఉండనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ 14,000 ఏ రకంగా? మరి నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే మరి పార్లమెంటులో ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవన్ తీసుకుంటే గనక 1,200 కోట్ల రూపాయలు. ఆ 1,200 కోట్ల రూపాయలతో కొత్త పార్లమెంటు భవనం వచ్చేసింది. 600 కోట్ల రూపాయలతో మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ స్టేట్‌లో అక్కడ మరి సచివాలయం వచ్చేసింది. మరి ఎంతెంత కావాలండి? ఇప్పుడు దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీయే 10,600 ఎకరాల్లో నిర్మితం కాబడితే, నీ రాష్ట్ర రాజధాని ఎన్ని వేల ఎకరాలు నీకు కావాలి? అసలు 33,000 ఎకరాల్లోనే చాలా మటుకు మిగులుతుంది. ఒక 15,000 నుంచి 20,000 ఎకరాల్లోపు కడతాము. మిగిలిన 10, 15,000 అమ్మేసేసి అప్పు తీర్చేస్తామన్నటువంటి మీరు, ఈ రోజున రోజుకొక కథ చెప్తూ, నడుస్తూ ముందుకెళ్తున్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మాట్లాడతారు? ఇంకొకటి కూడా మీరు ప్రస్తావించడం జరిగింది, మా విగన్ అని చెప్పని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మేధా సంపత్తికి నిజంగా మీ మీడియా ద్వారా ఆయనకి శిరస్సు వంచి నిజంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. నిజంగా ఒక రాజధానికి కావలసినటువంటి అన్ని కారిడార్స్, ఎందుకంటే ఇప్పుడు ఒక్క అమరావతినే తీసుకుంటే మీకు ఇండస్ట్రీస్ రావాలంటే మనకి ఎయిర్లైన్స్ పరంగా, రోడ్వేస్ పరంగా, ట్రైన్స్ పరంగా అండ్ అదేంటి నౌకాయానం పరంగా, వీటన్నిటి పరంగా కూడా మరి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది ఉండాలి కదా సార్. ఖచ్చితంగా ఉండాలా లేదా? అసలు అది ఆలోచించలేనటువంటి మరి చంద్రబాబు నాయుడు గారి మేధా సంపత్తిని ఏ విధంగా చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి అని చెప్పారు. దీన్నే తీసుకోండి అని చెప్పలా. ఒక ప్రతిపక్ష నేతగా మీరు సూచనలు ఇవ్వండి, మేము తీసుకుంటాం అని మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ మాటల్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. విజయవాడ గుంటూరు మధ్యలో ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ప్లేస్మెంట్స్ కూడా మరి ఉండాలి కదా. ఇప్పుడు మీరు అఫీషియల్ గా మీరు ఏదైతే గెజెట్ ఇవ్వాలని మాట్లాడుతున్నారో దానిలో మరి ఈ ప్లేసెస్ లేవంటున్నారు కదా. అంటే చిత్తశుద్ధి ఎవరికి ఉంది? అంతే కదా మేడం. నిన్న యాక్చువల్లీ పార్లమెంట్లో ఈ బిల్లు చర్చకు వచ్చినప్పుడు ప్రధానంగా 2 అంశాలు చర్చకు వచ్చాయి. ఒకటి, జనాభా లేని చోట, అంటే కేవలం 29 గ్రామాల అమరావతి పరిధిలోని 29 గ్రామాల జనాభా తీసుకుంటే 1,00,000-1,50,000 మించదు. సో అటువంటిది జనాభా లేని చోట లక్షల కోట్లు ఎలా వెచ్చిస్తారు అనేది ఒక ప్రధానంగా ఒక చర్చ జరిగింది. అంటే ఎందుకంటే జనాభా లేని చోట్ల రాజధానిలో నిర్మిస్తే అవి వాటికి వయబిలిటీ ఉంటుందా, ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారనే ఒక చర్చ నిన్న పార్లమెంటులో మిథున్ రెడ్డి తదితరులు తీసుకొచ్చినటువంటి ప్రశ్నల ద్వారా ఒక చర్చ అయితే నడిచింది. సో అదే సమయంలో ఇక్కడ వైఎస్ జగన్ ప్రస్తావించినటువంటి అంశాలు, సో దీని అన్నిటికీ సమాధానంగానే వైఎస్ జగన్ ఈ మావీగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రతిపాదన తీసుకొచ్చారని చెప్పవచ్చు. నిజంగా ఎందుకంటే గతంలో విశాఖ రాజధాని అంటే విశాఖ మారుమూలలో ఉంటుందన్నారు. కానీ ఇక్కడ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేటప్పటికీ ఏదైతే అమరావతి ఉందో అమరావతికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతమే. ఏ విధంగా అయితే అమరావతి మొత్తం ఆంధ్రప్రదేశ్కు మధ్యలో ఉంటుందో ఇదే ఈ కొత్త ప్రతిపాదిత ప్రాంతం కూడా మధ్యలోనే ఉంటుంది. సో ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఆరోపణలకు చెక్ పెడుతూనే రాజధాని మార్పు కాదు, రాజధాని విస్తరణ అనే ఒక కొత్త అంశాన్ని వైఎస్ జగన్ తెరపైకి తీసుకొచ్చారని చెప్పవచ్చా? అఫ్ కోర్స్ కదా సార్. అయినా వాస్తవికత చెప్తా ఉన్నారు. కావలసినటువంటి మౌలిక సదుపాయాలు, ఇప్పుడు ఇండస్ట్రీస్ రావాలన్నా, లేకపోతే ఇంకేదన్నా డెవలప్మెంట్ అక్కడ జరగాలన్నా, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కొంతమందికి, అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి కొన్ని భూములు అలాట్ చేసి మరి కొంత ఫెసిలిటీస్ని క్రియేట్ చేయాలన్నా, చదువుకుంటున్న పిల్లలకి ఏదన్నా చెయ్యాలన్నా చెందాలన్నా కూడా అంటే కంపల్సరీ విజన్ అనేది ఉండాలి కదా సార్. తెల్లారు లేస్తే విజనరీ 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 అని చెప్పుకునేటటువంటి వ్యక్తికి అసలు ఈ ఆలోచన ఎందుకు ఉండదు? అమరావతి అనే పేరుని ఒక నామస్మరణగా చేసి దానికి ఒక తీర్మానం ప్రకటిస్తే సరిపోతుందా? శాసన మండలిలో ఎంతమంది ఉన్నారు? మీరు పెడితే కదా మేము అప్రూవల్ చేస్తామో లేదో తెలిసేది, మా అభిప్రాయాలు చెప్పగలుగుతామో లేదో తెలిసేది. మీరు శాసన మండలిలో మీరు ఎందుకు పెట్టలేదు? ఎందుకు అసెంబ్లీలో మాత్రమే పెట్టేసేసి పార్లమెంట్కి పంపించేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా సవరణ మీకు మాత్రమే చేయగలిగే అవకాశం ఉంటుందా? మరి అలా అనుకుంటే 14లో మరి నువ్వు 14లో వచ్చినప్పుడే నువ్వెందుకు చేయలేకపోయావు? ఎందుకు చేయలేకపోయావు? ప్రజల్ని ఏమార్చటం కోసం
మా పేర్ని నాని గారు చెప్పినట్టు ఇప్పుడు ఇంత మేమెప్పుడు కూడా అమరావతికి వ్యతిరేకం కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్స్ ఎ లెజిస్లేటివ్ క్యాపిటల్ అని ఎప్పుడో చెప్పారు. మనం అమరావతే క్యాపిటల్ అని చెప్పుకోవచ్చు, తప్పులేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కూడా ఇక్కడి నుంచే పరిపాలన ఆయన అందించారు కదా. వాస్తవంగా రాజ్యాంగ ప్రకారంగా ఒక ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి తన కార్యకలాపాలు సాగిస్తారో, ఎక్కడ నుంచి ప్రజలకి పాలన అందిస్తారో దాన్నే రాజధానిగా అనుకోవచ్చు అని ఉంది కదా రాజ్యాంగంలో. మరి ఆ లెక్కలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి అక్కడే ఉన్నారు కదా. ఆయన ఎక్కడ వ్యతిరేకించినట్టు? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని బూచిలా చూపించావు. ఆయన దీన్ని ఇలా ఉంచుతూనే, దీన్ని మేజర్ గా తీసుకుంటూనే సైమల్టేనియస్ గా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఇప్పుడు అక్కడ దగ్గర దగ్గర సుమారు కొన్ని వేల ఎకరాలు వైజాగ్ పరిధిలో మన గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ల్యాండ్స్ అక్కడ పోర్ట్ ఫెసిలిటీ ఉంది, రోడ్ ఫెసిలిటీ ఉంది, ఎయిర్వేస్ ఫెసిలిటీ ఉంది, ట్రైన్ ఫెసిలిటీ ఉంది, అన్ని రకాలుగా మరి పోర్ట్లు ఏ రకంగా ఎంత గొప్పగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో మరి డెవలప్ చేశారో కూడా మీకు తెలుసు సార్. మూలపేట కావచ్చు, రామాయపట్నం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, మరి ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మనం ఎక్కడెక్కడి నుంచో రాజధాని పేరుతో వేల కోట్లు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి వాటిని మరి ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టి అది ప్రజల నెత్తి మీద అప్పుల భారంగా పెట్టకుండా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది అటువంటి ఆయన ఆలోచనని వీళ్ళు వక్రీకరిస్తుంటే వాంతులు వస్తా ఉన్నాయి సార్. నిజంగా నేను చెప్తా ఉన్నాను సార్, ఇప్పటికి నువ్వు 54,000 ఎకరాలు కలెక్ట్ చేశావు. అసలు ఇప్పటి వరకు కూడా సిగ్గు లేకుండా నిన్న ఆయన మున్సిపల్ మినిస్టర్ గారు సార్ ఎంత గొప్పగా చెప్తున్నాడంటే కేవలం 690 మందికి మాత్రమే పెండింగ్ ఉన్నారంట ఇవ్వవలసినటువంటి ప్లాట్ల వాళ్ళు. అంటే నువ్వు పేపర్లో ఇచ్చేస్తే సరిపోతుందా? అసలు వాళ్ళ ప్లాట్ ఎక్కడ ఇస్తున్నారు మీరు? ఎక్కడ మీరు డెవలప్ చేసి అసలు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వడం అంటే ఏంటి? నువ్వేమో ఎకరానికి 2 కోట్లు అవుతాయంటున్నావు. నువ్వు తీసుకున్నటువంటి 54,000 ఎకరాల్లో నీకు 50,000 ఎకరాలు కూడా సరిపోకపోవచ్చు, ఒక 4,000 ఎకరాలే మిగులుతాయని మాట్లాడుతా ఉన్నావు. సరే, ఆ 50,000 ఎకరాలకి ఒక్కొక్క ఎకరానికి 2 కోట్ల చప్పున వేసుకుంటే లిటరల్లీ 2 లక్షల కోట్ల అవసరత అవుతుంది. ఇప్పటికే 70,000 కోట్లు అప్పు చేసావు. ఎక్కడ ఏం పని చేశావో ఈ రోజుకి ప్రతి ఒక్కళ్ళకి ప్రశ్నార్థకం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మా హయాంలో ఫ్లైఓవర్ కట్టడానికి కిలోమీటర్కి 35 కోట్ల రూపాయలు ఖర్చు అయితే చంద్రబాబు నాయుడు గారికి 175 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందిట. మరి ఏ లెక్కలో బంగారం బిస్కెట్లు ఏమన్నా మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా ఏమన్నా అడుగులకి మడుగులెత్తుతూ పరుస్తున్నాడా రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారు? అసలు ఎవరిని మభ్య పెడతారు సార్? అక్కడ ఇంకొకటి కూడా మీరు గమనిస్తే పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిజంగా అక్కడ ఎంపీగా అంటే మాతృభాషలో వారు అక్కడ ప్రసంగించటం అనేది మంచిదే, కాదని మాట్లాడట్లేదు. కానీ అది అసెంబ్లీ వరకు అయితే సరిపోతుంది సార్. కానీ లోక్సభలో అలా కాదు కదండి. ఇప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రలు పన్నడంలో ఉన్నటువంటి శ్రద్ధ అక్కడ వారికి ఆ ఢిల్లీ పరంగా ఏదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆ రెండిటిల్లో ప్రజెంట్ చేయవలసినటువంటి ముఖ్యాంశాన్ని పురంధరేశ్వరి గారు సైతం ఆవిడ తప్పే చెప్పిందా, రైటే చెప్పిందా, చంద్రబాబు నాయుడిని భుజానకేసుకుని మాట్లాడిందా అనేది వేరే విషయం సార్. ఈవెన్ మా మిథున్ రెడ్డి గారు కావచ్చు, ఆవిడ కావచ్చు, దే హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ కదా. లేదు, నీకు ఐడియా ఉంటే హిందీలో మాట్లాడచ్చు. తెలుగులో ఏ రకంగా ఏదో మన సంస్థానాల్లో మాట్లాడినట్టు ప్రసంగించావు నాకు అర్థం కాలేదు. పైగా అది కూడా తీసుకుంటే అక్కడ కూడా అసలు అమరావతికి ఏం చేయబోతున్నారు, అసలు ఎట్లాంటి వాటిని అక్కడ తీసుకురాబోతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయబోతున్నారు, ప్రజలకి ఏ రకంగా దాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు, ఎన్ని సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేయబోతున్నారు, ఇప్పుడు ఖర్చు పెడుతున్నటువంటి ఖర్చు ఏ రకంగా ప్రజల మీద ఇబ్బంది లేకుండా ఉండబోతోంది. ఎందుకంటే మీరు చేసింది అప్పే కాదన్న ఫీలింగ్ కదా మీది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,30,000 కోట్ల రూపాయలు ఆయన 5 సంవత్సరాల టర్మ్లో చేస్తే మీరు 22 నెలల్లోనే అంత మీరు టార్గెట్ రీచ్ అయ్యి రికార్డు సృష్టించారు.
అందులో పర్టికులర్లీ అమరావతి పేరు చెప్పుకొని లిటరల్లీ 60 నుంచి 70 వేల కోట్లు అప్పు చేశారు మీరు. దాన్ని మీరు ఏమాత్రం తప్పుగా భావించినప్పుడు మీరు అది ఎక్స్ప్లెయిన్ చేయకుండా జగనట్ట, జగనిట్ట, జగన్ జోలెందుకు మీకు? ఆడలేని మధ్యలో ఓడని జగన్ జోలెందుకు మీకు? ఇప్పుడు ఒక రాజధానికి ఎన్ని పోకడలు కావాలి, ఎన్ని మౌలిక సదుపాయాలు కావాలి అనేటటువంటి ఒక ఆలోచన లేకుండా నువ్వు చేసినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ కి బాధ్యత వహిస్తూ ప్రజల్ని ఏమారుస్తూ పైగా ఆ రైతులకు కూడా అన్యాయం చేస్తూ వాళ్లతోనే ఈ రోజున బండబూతులు తిట్టించుకుంటూ ఇంకా ఎవరిని మభ్యపెడదామని సార్? ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఎంత బాగా సార్, ఒక్క నిమిషం సార్, ఎంత బాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్స్ అండ్ విజయవాడ టు గుంటూరు 40 కిలోమీటర్స్, లిటరల్లీ 110 కిలోమీటర్స్ పరిధిలో చక్కని హైవేస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మచిలీపట్నంకి సంబంధించి పోర్ట్ ఫెసిలిటీ ఉన్నటువంటి పరిస్థితిలో మనకి విజయవాడ గన్నవరానికి దగ్గరగా మరి ఫ్లైట్ ఎయిర్వేస్ ఫెసిలిటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి రోడ్ వేస్ కానీ ట్రైన్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కూడా అసలు ఎంత బాగా నువ్వా విజనరీ, జగన్మోహన్ రెడ్డి గారా విజనరీ? రాష్ట్రానికి ఏనాడు ఆయన అబద్ధాలు అయితే చెప్పలే. గొర్రె కసాయివాడిని నమ్మింది అన్న మాట అయితే మేము మాట్లాడకూడదు కానీ సార్, ప్రజల్ని ఏమారుస్తున్నారు అనేదే చెప్పగలుగుతున్నాను సార్. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలైతే నమ్మే పరిస్థితుల్లో లేరు సార్. ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా జగన్ గారి మాటల్ని. నిన్న పార్లమెంటులో కూడా ఒక చర్చ నడిచింది. ముఖ్యంగా అమరావతి బిల్లుకి మద్దతు ఇచ్చినటువంటి 2 పార్టీల ఎంపీలు, ఇంకా చాలామంది మాట్లాడారు కానీ ఇద్దరి గురించి ప్రస్తావించదలిచాను. ఒకరు ధర్మేంద్ర యాదవ్ సమాజ్వాద్ పార్టీ ఎంపీ, ఆజంగఢ్ లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరొకరు అరవింద్ సావంత్ ముంబై సౌత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందినటువంటి ఎంపీ. ఈ ఇద్దరు కూడా వాస్తవానికి బిల్లుకి అయితే మద్దతు ఇచ్చేశారు, నో డౌట్. కానీ ఆ సమయంలో వీరు చేసినటువంటి వ్యాఖ్యలు కొంచెం కీలకంగా మారాయి. అరవింద్ సావంత్ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందినటువంటి శివసేన ఎమ్మెల్యే చెప్తారు ఏమంటే, గతంలో 2014లో విభజన జరిగినప్పుడు అప్పుడు మేము కూడా ఎన్డీఏలో ఉన్నాం, ఇప్పుడు కూడా టీడీపీ ఎన్డీఏలోనే ఉంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని పదే అడిగారు, ఇప్పుడు ఎందుకు అడగలేకపోతున్నారని చెప్పి ఒక ప్రశ్న సంధించారు ఆయన. మరోవైపు ధర్మేంద్ర యాదవ్ సమాజ్వాద్ పార్టీ ఎంపీ, ఆయన కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇస్తూనే ఆయన చేసినటువంటి 2 కీలకమైన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ ల్యాండ్ పూలింగ్ అనేది రైతులకు ఎందుకు ఉపయోగపడుతుంది? కేవలం పెద్దలకే లాభం కదా, రైతులకు ఎన్ని రెట్ల డబ్బులు ఇచ్చి మీరు భూముల్ని తీసుకున్నారు అని చెబుతూనే వైజాగ్ క్యాపిటల్గా చేస్తుంటే సహజంగా అభివృద్ధి చెంది ఉండేది కదా, ఇంత పెద్ద ఎత్తున భూసేకరణ కానీ ఇన్ని అప్పులు చేయాల్సిన అవసరం కానీ ఇంత వ్యయం కానీ ఉండేది కాదు కదా అని ఎక్కడో సమాజ్వాద్ పార్టీ ఆజంగఢ్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీ విశాఖ గ్రోత్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. సార్, దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అనేది ఎంతమంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా సపోర్ట్ చేశారు అంటే ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ అనేది అవసరం కావాలి, మీ ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఒక ఇంటెన్షన్తో వాళ్ళు సపోర్ట్ చేశారు సార్. వాళ్ళ సపోర్టింగ్ని మనం ఆహ్వానిస్తున్నామా వ్యతిరేకిస్తున్నామా అనేది పక్కన పెడితే, ఒక గౌరవ ఎంపీస్గా ఉన్న వాస్తవాల్ని ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్న వాస్తవాలు ఇప్పుడు ఎంత గొప్పగా వాళ్ళు వివరించటం జరిగింది సార్. వాళ్ళు అడిగిన వాటిల్లో ఏమన్నా తప్పుందా? స్పెషల్ స్టేటస్ ఆనాడు చంద్రబాబు నాయుడు మరి రాష్ట్రం విడిపోయినప్పుడు మరి బీజేపీని 5 సంవత్సరాలు కాదు 10 అంటే 10 కాదు 15 అంటూ మరి రిక్వెస్ట్ చేయటం జరిగింది కదా. మరి మీరు మరి ఎండింగ్కి వచ్చేటప్పటికి 2 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీకి అమ్ముడు పోయి ప్రత్యేక హోదాని మంటగలిపిచ్చేసావు, సంజీవనియా అని అడిగావు. మరి నువ్వు చేసినవన్నీ కూడా రాష్ట్రం అంతా చూసింది కదా, ఎవరు మర్చిపోయారు? ఇప్పుడు అదే కదా వాళ్ళు కూడా ప్రశ్నిస్తా ఉంది. వైజాగ్కి అంత ప్రాచుర్యం రావడానికి కారణం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కాదా సార్? 19 to 24 ఆయన వైజాగ్లో తీసుకొచ్చినటువంటి ఎన్నో ఇండస్ట్రీస్ కావచ్చు,
మరి వైజాగ్ని మరి గ్లోబల్ సమ్మిట్ అక్కడ ఏర్పాటు చేసి ప్రజలకి ఒక మంచి దిశని ఆయన ఖచ్చితంగా కూడా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనుకోవచ్చు, లేదా ఇండస్ట్రియల్ హబ్గా కూడా దీన్ని అనుకోవచ్చు అని చెప్పారు ఆయన. ఎందుకంటే అన్ని రకాల ఫెసిలిటీస్, మౌలిక సదుపాయాలు కానీ, భూములు కానీ మనకు అక్కడ ఏంటంటే గవర్నమెంట్కి పెద్ద కష్టం అనేది ఉండదు. ఏ రైతుని కూడా మనం బాధ పెట్టవలసినటువంటి అవసరత లేదు అనేది. ఇవి వాస్తవాలు కాదా సార్? ఈ వాస్తవాలన్నీ కూడా కప్పిపుచ్చి ప్రజల్ని ఏమారుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందులో టీడీపీ ముసుగేసుకున్నటువంటి కొంతమంది నిజమైన రైతు రోడ్డు మీదకొచ్చి పోట్లాడుతున్నాడు. మా ప్లాట్లు ఇంత మటుకు మాకు ఇవ్వలేదు, మాకు అన్యాయం చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా కావాలి ఇంకా కావాలి అని మాట్లాడుతుంటే అది అబద్ధం అని చెప్తున్నాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఇప్పుడు మొదట 33,000 ఎకరాలు అన్నది మీరే వచ్చి ఫస్ట్ ఫేజ్ లో 21,000 ఎకరాలు తీసుకొని 54,000 ఎకరాలు ఇప్పుడు మీ చేతుల్లో పెట్టుకున్న మాట వాస్తవమే. తాడికొండలో 2 నెలల క్రితం మళ్ళా మాకు రోడ్లు వేయటానికి ఇంకాస్త మళ్ళీ కావాలి అని చెప్పని మీటింగు పెడితే దొండపాడు రామారావు అనేటటువంటి ఒక రైతు మొన్నేమో నా 2 ఎకరాల పొలం తీసుకున్నావు, ఇప్పటి వరకు నాకేమీ రిటర్న్ ఇవ్వలేదు, ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ రోడ్ల కోసం నా ఇల్లు పడగొట్టేస్తానంటున్నావని ఆయన ఆక్రోశంతో అక్కడే పడిపోయి ప్రాణాలు కూడా వదిలేసినటువంటి పరిస్థితి. ఇది వాస్తవం కాదా? ఎవరిని మభ్యపెడతారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అమరావతి పేరు చెప్పుకొని సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉన్నటువంటి ఇది కాదు సార్. సెల్ఫ్ సంపద సృష్టి, చంద్రబాబు నాయుడు గారి సెల్ఫ్ సంపద సృష్టి సార్. తనకి తన వాళ్ళకి జేబులు నింపేటటువంటి కార్యక్రమంలో భాగంగా సెల్ఫ్ గెయిన్ అన్నమాట. సెల్ఫ్ గెయిన్ ఉన్నటువంటి అమరావతిని మార్చేస్తున్నాడు. సెల్ఫ్ ప్రాఫిట్ అనాలి, సెల్ఫ్ గెయిన్ అనాలి సార్. ఎందుకంటే వాళ్ళు బాగుండటం కోసం. లేకపోతే ఏంటి సార్, ఒక కిలోమీటర్కి 35 కోట్లు 45 కోట్లు రోడ్డుకి ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఏ లెక్కలో? పైగా మొబైల్ అడ్వాన్స్ అంటూ 60% ఆఫ్ ది అమౌంట్ ముందుగా ఇచ్చేయడం ఏంటి అసలు కాంట్రాక్టర్కి? ఏ లెక్కలో దోచేసుకుంటున్నారు? అసలు ఒక స్క్వేర్ ఫీటు లగ్జూరియస్ గా కడితేనే 4,500 అని చెప్పేటటువంటి వాళ్ళు ఢిల్లీలో కూడా అలాగే కట్టారంట సార్. ఆ మాత్రమే అసలు ఒక బెంచ్ మార్క్ అంటే 4,500. 14,000 ఈ రూపాయలు ఒక ఎస్ఎఫ్టీకి ఏ లెక్కలో ఎంత లూటీ చేస్తున్నారు మీరు? ఇది స్కామ్ కాదా? అమరావతి పేరు చెప్పుకుని మీరు దోచేసుకుంటున్నటువంటి మాట వాస్తవం కాదా? ప్రజలంతా గమనిస్తా ఉన్నారు సార్. మా విగన్ అనేది మాత్రం అత్యద్భుతమైనటువంటి ఐడియా సార్. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధంగా. ఇదేమి అమరావతిని మార్చేదేం కాదుగా సార్. విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతం కూడా ఇప్పుడు ఇందులోకి లొకేట్ అవుతుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా నిజంగా నిజాయితీ, చిత్తశుద్ధి, అమరావతిని డెవలప్ చేయాలి నిజంగా అనేటటువంటి ఒక ఆలోచన ఉన్న వ్యక్తులైతే మాత్రం ఖచ్చితంగా దీన్ని మరి సమర్థిస్తారు సార్. ఖచ్చితంగా ఓవరాల్ గా ఈ మావీగన్ ప్రతిపాదన, మచిలీపట్నం విజయవాడ గుంటూరు ప్రతిపాదన రానున్న కాలంలో ఒక గేమ్ చేంజర్ కానుందా అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రజలకు ఎప్పుడూ మంచి జరగాలని, రైతులకి అన్యాయం జరగకూడదు అని. మరి ఆ ఇంటెన్షన్ లో మరి ఆయన ఎక్కడెక్కడ ప్రభుత్వపు స్థలాలు ఉన్నాయి అక్కడ మనం చేసుకుంటే బాగుంటుంది కదా అనేటటువంటి ఒక ఇది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదు సార్. ఈసారి ఖచ్చితంగా, ఎందుకంటే అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వ్యతిరేకమని రైతులు అనుకుంటున్నారే కానీ వాళ్ళ మనసులు గెలుచుకునే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్యాపిటల్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా అని అనిపించేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఉంటుంది, ఉండబోతోంది. అది ఖచ్చితంగా ఆచరణలోకి పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని నిజంగా ప్రపంచ మ్యాప్ లోనే ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా నిలబెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు ఆ నమ్మకం ఉంది సార్. ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఈ మధ్యన ఆకివీడుకు సంబంధించినటువంటి ఒక రామాలయం వర్సెస్ గొంతెనమ్మ దేవాలయం, అది రామాలయమా గొంతెనమ్మ గుడ అనేది పక్కన పెడితే, ఈ పరిణామం జరిగిన తర్వాత శ్రీరామనవమి రోజు ఆయన వరుసగా అక్కడ ఆక్వీడ్లో ఉన్నటువంటి చర్చిలకు నోటీసులు ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి.
ఒక చట్ట ప్రతినిధిగా, శాసనసభ సభ్యుడిగా ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఏం చెప్పాలి ఇది? ఇది 100% మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నంగా మాత్రమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే మాత్రం కనపడుతోంది సార్. పర్టిక్యులర్లీ దళిత వర్గాలకి. ఎందుకంటే సార్, సుప్రీంకోర్టు ఇటీవలే ఇచ్చినటువంటి తీర్పును బట్టి దళిత వర్గాల్లో కొంత వర్గం మరి రాజ్యాంగ ప్రకారంగా నడవాలి కదా అని కొంతమంది అడ్జస్టబుల్ మైండ్తో మూవ్ అవుతా ఉంటే, కొంతమంది ఇది కాదు, ఇది అన్యాయం, దీనిపైన మనం అందరం కలిసి పోరాడాలి అని ఆ వర్గాలు ఇంటర్నల్లీ మదన పడతా ఉన్నాయి. అవి వాళ్ళల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చలాగా మనం భావించవచ్చు. కానీ మీ నాయకుడు ఆ టైంలో ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? అసలు బాప్తీస్ తీసుకోగానే మరి దళితులకి ఉండాల్సినటువంటి హక్కులన్నీ పోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. మీరు చాలా చిన్నపాటి వర్గాలు కాబట్టి మీరు బాగుండాలి అంటే మీకు అవి ఖచ్చితంగా మీకు ఉండాలి. అది మీకు దక్కేంత వరకు కూడా మా పార్టీ పోరాడుతుంది అని పబ్లిక్గానే నువ్వు మరి పబ్లిక్ షోలో నువ్వు చెప్పడం జరిగింది కదా. జనాల మధ్య చాలా గొప్పగా చెప్పావు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. మీ నాయకుడు మాట్లాడినటువంటి మాట కూడా రఘురామకృష్ణరాజుకి అసలు తెలుసా తెలీదా? ఉపసభాపతిగా మరి ఉండి నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి వ్యక్తిగా అతను ఈ విధంగా మరి ముందుకెళ్ళటం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. మనకి ఓట్లేశారు కదా అని చెప్పని ప్రొహిబిటెడ్ ఏరియాస్లోకి నేను వెళ్ళిపోతాను, నేను ఇష్టం వచ్చినట్టు ముందుకెళ్ళిపోతాను అంటే కోర్టు లాలు ఒప్పుకోవు సార్. ఇప్పుడు లాయర్స్ కూడా ఏం చెప్తా ఉన్నారంటే, మరి ఢిల్లీలో అయోధ్య విషయంలో కూడా మరి ఒకానొక టైంలో మోదీ గారిని వెళ్ళొద్దని సజెస్ట్ చేశారు. ప్రధానమంత్రికే సజెస్ట్ చేస్తే లాలు, కోర్టులు యాజ్ పర్ కాన్స్టిట్యూషను నువ్వెంత? అసలు నువ్వు ఎదురెళ్ళి అసలు వాళ్ళ మీద నేను ఇది నా నియోజకవర్గం, నన్ను ఆపడానికి మీరెవరు అని అనుకుంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళని కోపావేశాలకి గురిచేసి మళ్ళీ నా మీదకి తిరుగుబాటుకొచ్చారు అని మాట్లాడటం. అసలు ఒక సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకుంటాడు కదా, వయసు కూడా ఉంది కదా ఒంటి మీద. మరి విచక్షణ అనేది ఉండద్దా సార్ చెప్పండి? ప్రజల్లోకి ఎదురు వెళ్ళి గొడవ క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళు నా మీదకి దాడి చేస్తున్నారు అని మాట్లాడటం ఇది ఎంత మటుకు సమంజసం? వాళ్ళు ఇప్పటికే ఏదో కొంత అంతర్మథనంలో నలిగిపోతున్నారు దళితులు. అసలు ఒక ప్రజా ప్రతినిధిగా అసలు నీకు మతాల జోలు ఎందుకంటున్నా నేను? మీ నాయకుడేమో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా, తిరుమల ప్రతిష్ట దిగజార్చేలాగా ఆయన బిహేవ్ చేస్తాడు. 14-19లో పుష్కరాలను అడ్డం పెట్టుకుని 42 గుళ్ళు కూల్చేశాడు. మరి ఇప్పుడు నువ్వు చూస్తేనేమో చర్చీలకి నోటీసులు ఇచ్చావు. ఇంకొన్ని రోజులు పోతే మసీదుల జోలికి కూడా పోతారేమో. అసలు నాకు అర్థం కావట్లేదు సార్, అసలు మతాల జోలికి ఎందుకు వెళ్ళాలి అంటున్నాను సార్ నేను. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఓటు హక్కు ఉన్నవాళ్లే కదా. రేపొద్దున వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళి నాకు ఓటు వెయ్యండమ్మా అని ఎట్లా అడుక్కుంటావు? నిన్ను రానిస్తారా? ఈ రోజున అధికారం ఉంది కదా అన్న మదంతో నువ్వు ఆ రకంగా ప్రవర్తిస్తే, పెద్దవాడి వయ్యుండి నువ్వు వెళ్ళి సామరస్యంగా ఇట్లా జరిగింది, ఇలా జరుగుతోంది, ఇలా సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే, గతంలో ఉండి నియోజకవర్గంలో ఇప్పుడే పుట్టుకొచ్చావా నువ్వు ఎమ్మెల్యేగా? అంతకుముందు చేసిన వాళ్ళందరికీ అక్కడ ఎన్నున్నాయో ఏంటో, ఎన్ని గుళ్ళున్నాయి, ఎన్ని చర్చీలున్నాయి, ఎన్ని మసీదులున్నాయి అన్న విషయాలు తెలియవా? అయినా అడ్మినిస్ట్రేషన్ అనేది అధికారులకు సంబంధించింది, వాళ్ళు చూసుకోవలసినటువంటి విషయం. అసలు నువ్వెవరు అంటున్నాను నేను. వాళ్ళని తప్పుడుతనంగా మాట్లాడటానికి, హిందువులనైనా, ముస్లింస్నైనా, క్రిస్టియన్స్నైనా తప్పుడుతనంగా మాట్లాడటానికి ప్రజాప్రతినిధులుగా మనం ఎవరం? ఇంకా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఎవరి మధ్య మత విద్వేషాలు రెచ్చగొడబడకుండా మనం వెళ్ళి వీలైతే పెద్ద మనిషి తరహాలో అక్కడ దాన్ని కొంత సామరస్యమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి
మీ నాయకుడు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో అది వాళ్ళకి చెప్పి మీరు బాధపడద్దు, అధైర్యపడద్దు అని ఒక మాట చెప్పి నువ్వు యువతలకి రావాల్సి ఉన్నటువంటి పరిస్థితిని నానా రచ్చ నానా యాగి చేసి ఈ రోజున మళ్ళీ మీరిలా మీరలా అని మాట్లాడటానికి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా మతాలకి అతీతంగా అడుగుడు వెయ్యాలి ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తారు కదా సార్, మతం Yeah. అనేది ఎవరి పర్సనల్ వాళ్ళది. కానీ బయటికి వచ్చామంటే హిందువుని గౌరవించాలి, ముస్లింని గౌరవించాలి, క్రిస్టియన్ని గౌరవించాలి, నేను అట్లాగే ఉంటాను, నేను అందరి వాడినని చెప్తాడు. మరి మీరైనా అంతే కదా. అవును. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అంతే కదా. క్రిస్మస్ వస్తే మరి మన రామాలయం మన శ్రీరామనవమి అయితే రామాలయం దగ్గరికి వెళ్ళారు, సెట్ వేయించుకుని మరి గొప్పగా కార్యక్రమం చేశారు. మరి మహాశివరాత్రి రోజు కూడా చక్కగా మహా న్యూస్ వాళ్ళు సెట్ వేస్తే చక్కగా అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నారు. మరి క్రిస్మస్ వస్తేనేమో చర్చికి వెళ్ళి అక్కడ పాస్టర్స్ అందరితో కూడా ప్రార్థనలు చేయించుకుంటారు. మరి రంజాన్ మాసం వచ్చిందంటే ముస్లిం సోదరులతో కలిసి వాళ్ళతో పాటు నమాజుల్లో పాల్గొంటారు. మరి ఆయన పిచ్చోడా, నువ్వు గ్రేటా? రైట్. ఏ రకంగా మళ్ళా నువ్వు ఉపసభాపతి, అందరి Right, మధ్య madam. చిచ్చులు పెట్టి నీ పతనాన్ని నువ్వే రైట్. డిజైన్ చేసుకుంటున్నావు రఘురామకృష్ణరాజు. ఇది మాత్రం ఒక ప్రజా ప్రతినిధులుగా ఎవ్వరికి సరపడినటువంటి విషయం. ఇది ఆయన అర్థం చేసుకుంటే చాలా మటుకు మంచిది సార్. రైట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.